ఆషామాషికి ఏం మొదలు పెట్టలే ఆయన ఆ యజ్ఞం పత్రిక. ఆ పరిణామ దశలో మొత్తం నీ శరీర తత్వము మారుతుంది, నీ మనసు యొక్క ఆ ప్రాపర్టీ మారుతుంది, బుద్ధి యొక్క కథ మారుతుంది, నీ అర్షడ్ వర్గాలు మారుతాయి. కంప్లీట్ నిర్వాణ స్థితి, 100% నిర్వాణ స్థితిలోకి రావడమే యజ్ఞం కథ. 100కు 100. అప్పుడు రామాయణం కథ ఎండింగ్. దాని తర్వాతనే చక్రం కథ. ఆ చక్రం నుంచి మహాచక్రంగా మారడం. నీలో చక్రం ఉంది, మూలాధార చక్రం ఉంది, అది మహాచక్రంగా ఎప్పుడు మారుతుంది? అది విచ్చుకుంటే కదా, దాని యొక్క జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకుంటే కదా. ఈ మూలాధారం ఏం జరుగుతుంది, ఎలా పరిణమిస్తుంది, అది విచ్చుకునే ఆ పరిణామంలో కాళ్ళు ఎలా దైవత్వంలోకి వస్తాయి, ఆ శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది, చేతుల్లోకి శక్తి ప్రవాహం ఎలా జరుగుతుంది, నీ అంత ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆ సమయం. ఏ చక్రం విప్పుకుంటే ఎలా మారుతుంది. ఒక్కొక్కటి దాటుతూ ఇక్కడికి చేరడమే మహాచక్రం. ఈ 6 చక్రాలు ఒక చక్రంగా మారడం. ధ్యాన చక్రం వేరు, ధ్యాన మహాచక్రం వేరు. పతిగారు మహా అనే పదం ఊరికేం పెట్టలేదు, అది ఎండింగ్. ఆ కథకు ఎండింగ్. ఎవరైతే ఈ చక్రాలలో కంప్లీట్గా ఆ విప్పుకోవడం మొదలవుతుందో వాడు సంసార జీవితంలో, కుటుంబంలో హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. విఘ్నేశ్వర్ లాంటి శుద్ధ సాత్వికుడైన పిల్లలే ఉంటారు ఆ ఇంట్లో. పటిష్టమైన శరీరాన్ని, మనసుని పటిష్టంగా చేసుకున్న కుమారస్వామి లాంటి పుత్రుడే ఉంటారు. పరిపూర్ణమైన స్థిరత్వాన్ని సంతరించుకున్న అమ్మాయి లాంటి అమ్మాయే ఉంటారు. శివపార్వతుల అమ్మాయి పుట్టిన వాళ్ళ సంతతి ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ సృష్టించే ఆ శివపార్వతి యొక్క తత్వం ఎలా ఉంటుంది? ఆ భార్యాభర్తలు నిత్య నూతనంగా నూతన సృష్టికి ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణం, ఆ పవిత్రత నిరంతరం పారుతూనే ఉంటుంది. ఆ కుటుంబంలోకి అపవిత్రతకు సంబంధించిన ఏది రాలేదు. ఆ కుటుంబాన్ని ఏ అపవిత్రతమైన ఏది కూడా తాకలేదు. అందుకే శివుడి త్రిశూలం ఎప్పుడు రక్షణ వ్యవస్థగా ఎందుకు పనిచేస్తుంది? అది నిరంతరం కాపాడుతూ ఉంటుంది ఆ కుటుంబాన్ని. అంటే అది శుద్ధ సాత్వికుని యొక్క కథ. ఈ శరీరాన్ని అంటుకొని ఉన్న ఆ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఆ 3 పైన, ఆ కింద తమోగుణం, రజోగుణం, సత్వగుణం, అవి కంప్లీట్గా ఒకటిగా మారితే, ఈ తనువు అంటుకొని ఉంటే అది ఎప్పుడు నీ చేతికి రక్షణగా మారుతుంది. ఆ చేత్తో నువ్వు దేవుడినైనా రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని నిరంతరం రక్షించుకునే స్థితి కలిగి ఉంటావు. అది చక్రాతీత స్థితి. అది మహాచక్రం. ఇది మహాచక్రం అంటే మామూలు చక్రమా ఇది? అరే మొత్తం సినిమా అంతా ఇక్కడికి వెళ్ళి నడుస్తుంది. మొత్తం సినిమా అజ్ఞానపు ఆఖరి మెట్టు ఇదే. దైవత్వ కథ ఇక్కడే మొదలు. ఎంత అది మాటల్లో వర్ణించలేము. ఈ 6 చక్రాలు ఒక చక్రంగా మారి ఆ చక్రాత స్థితిలోకి, ఆ దైవత్వంలోకి సంపూర్ణంగా ప్రవేశించే ఆ పరిణామంలో ఆ మధురమైన సువాసనలు, ఆ మధురమైన ఆ అనుభూతులు, ఆ పైనుంచి ఆ దైవశక్తి అలా ప్రవాహం జరుగుతూ ఉంటే లలాట పలకం. లీలా వినోదం అంటే ఇక్కడ ఉంటుంది. లీలా వినోదం ఆ లయం జరుగుతూ ఉంటే వారెవా, అందులో నుంచి ఆ దైవశక్తి, ఒక్కొక్క శక్తి ఆవిర్భావం జరుగుతుంటే ఈ శరీరము ఆ శక్తి రూపాన్ని సంతరించుకుంటూ ఉంటే ఆ పొందే అనుభూతులకు ఏమని చెప్తాం? ఎలా చెప్తాం? ఆ అనుభూతి అది మాటలకు అందంది, మాటలకు వర్ణించలేదు. అందుకే శివుని మహాయోగిని ఎందుకంటారంటే ఎందుకంటారు. శివుడు మహాశివుడుగా మారే ఆ పరిణామము, అది మహాచక్రం.
చక్రాల యొక్క కంప్లీట్ జ్ఞానస్థితే మహాచక్రం కథ. అప్పుడు కదా మాయ నిరంతరం గంగలాగా మారి యాగంగా మారుతుంది. ఇది మొత్తం మనసు బుద్ధిని కరిగించే కథనే. ఆ మనసు బుద్ధి కరిగితేనే ఆ శక్తి ద్వారానే, ఆ కరిగిన శక్తే ఈ శరీరం అనే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మారుస్తుంది. ఇది బయట నుంచి అయ్యేది కాదు. ఇది ఏ అజ్ఞాన పొరలైతే నిన్ను అడ్డుకున్నాయో, ఏ అజ్ఞానం వల్ల నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, ఏ అజ్ఞానం వల్ల నీ జన్మల్ని పెంచుకున్నావో, ఏ అజ్ఞానం వల్ల నిరంతరం అరణ్య రోధంలో ఉన్నామో, ఆ అజ్ఞాన పొరలు కరగడమే ఈ శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధన అంటే ఏదో కూర్చున్నాం కాదది. ఏం జరుగుతుంది అంతర్ప్రపంచంలో, ఇంతకున్న నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఇంతకున్న ఆ వ్యక్తుల మీద ద్వేషం ఉన్న వ్యక్తుల మీద ఎప్పుడు ఆ ద్వేషం మార్పు వచ్చిందా, ఆ ద్వేషం ఎంతవరకు పర్సెంటేజ్ తగ్గింది, అది ఎంత బ్యాలెన్స్గా ఉంది, అవేవి నిన్ను చూసుకోవా? అదే ద్వేషం అలాగే ఉంటుంది. యజమానుల అభిప్రాయము అలాగే ఉంటుంది. వాడు వేస్ట్ కాడంటే ఇక జీవితకాలం వేస్ట్ అయినా, వాడు పనికిరాడు అంటే జీవితకాలం పనికిరాడైనా. అసలు పనికిరాడు ఎవడ ఉన్నాడా భూమి మీద? అసంభవం అది. ఎందుకు? నీలో పనికిరాని చెత్త ఉంది కాబట్టి నీకు అందరు పనికిరాని వల్ల కనబడుతున్నారు. నీ అంత ప్రపంచంలో ఆ ద్వేషభావాలు ఉన్నాయి కాబట్టి నీకు అందరి పట్ల ఆ ద్వేషం వస్తుంది. అది ఎప్పుడు సమస్తుందంటే ఇది మహాచక్రంగా మారితే కంప్లీట్ ఆ వ్యక్తి ఎవడైనా సరే ఈ భూమి మీద ఆడు దైవత్వాన్ని సంతరించుకునే ఉంటాడు. ఆడు దైవంలాగానే ప్రవర్తిస్తాడు. ఆడికి చేరుకున్న వ్యక్తి ఎప్పుడు వాయుతత్వంలో నిరంతరం వాయు రూపంలోకి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూనే ఉంటుంది వాడి లోపల. మరి వాయులాగా మారిన వ్యక్తికి ఆ వాయువుకు ఏ కులము లేదు, ఏ మతము లేదు. సమస్త సృష్టికంతా ఒకటే, భూమండలంకంతా ఆ వాయువు ఒకలాగానే తాకుతుంది. ఉన్నోడికి ఒకలాగా, లేనుడికి ఒకలాగా లేదది. పరిపూర్ణమైన యోగి నుంచి మహాయోగిగా మారే ఆ పరిణామంలో నువ్వు వస్తే ఎవడైనా భూమి మీద ఇలాగే ప్రవర్తిస్తాడు. అక్కడ ఏమి ఉండదు. అక్కడ అందరినీ ఒక ఘటన చూసేవాడికి అనిపిస్తుంది, వీళ్ళు పనికిరాలను ఎంబడి పెట్టుకున్నాడు, ఈయనకేదో స్వార్థంతో పెట్టుకున్నాడు, ఈయన అవసరాల కోసం ఇట్లా మాట్లాడతారు. పిచ్చులు మాట్లాడేటప్పుడు జర వెనక ముందు ఆలోచించి మాట్లాడు. అవే మట్టి బుర్రలు, 5 ఏళ్ళ నుంచి అదే, 10 ఏళ్ళ నుంచి అదే, 20 ఏళ్ళు అదే మట్టి బుర్ర. ఏం చేస్తున్నావు? గాడిదలాగా వస్తున్నావా మనం? ధ్యానం అనే పేరు మీద ఏ మార్పు జరగకుంటే అభిప్రాయాలు మారాయా? ఎందుకు మారాయి? ఒక 50 మంది ఉండే నాకు నచ్చని వాళ్ళు, ఈరోజు నాకు ఎవడు కనబడతలేడు. నన్ను ఏం చెప్పంటారు? వాళ్ళు లేరా? వాళ్ళు ఏం మారిండా? వాళ్ళు ఏం పెద్ద మార్పు రాలేదు, కానీ వీడు మారిండు కాబట్టి వాళ్ళలో నేను మంచిని చూశాను, కాబట్టి వాళ్ళు నాతో మంచిగానే ఉన్నారు. ఇంతకుముందు ఆ చెడు మాటలు విని, ఇంతకుముందు ఎలా ఉండే వాళ్ళ మీద ద్వేషంగా నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు నా ద్వేషభావంతో చూశారు. వాళ్ళ మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నా మీద కూడా వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి. అలా నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కామెంట్ చేశాను కొన్ని సందర్భాలు, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అరే లాస్ట్ ఇయర్ అలా ఉన్నాడు ఈయన ఇంతే, మనకు ఆయనకు పడది, డిసైడ్ అయిపోతాడు ఇతర విషయం. నాకేం పట్టింది అది? నేను అందరితో అది పోయింది కదా, ఇప్పుడు కరిగిపోయింది కదా. అప్పుడుండే ఆ అజ్ఞాన పొర, అప్పుడు అలా ప్రవర్తించాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అలాగే ఉన్నానంటే నీకు ఎవడు చెప్తాడు సమాధానం? ఆ ఎఫెక్షన్, ఆ పట్టుకున్నప్పుడు, చెయ్యి పట్టుకున్నప్పుడు, మాట్లాడే విధానంలో, చూసే విధానంలో చెప్పేస్తుంది ఎదుటి వ్యక్తి మనతో ఎలా వసలుకుంటున్నాడు. ఇది మామూలు ప్రయాణం కాదు. ఇది మహాచక్రం నుంచి మహాయాగంలోకి వచ్చాం. ఇంకా అదేనా? ఇంకా అదే యాగం అంటే ఏంటి? తమాష అనుకుంటున్నారా? దైవత్వం యొక్క ఆఖరి మెట్టు. ఆ దైవత్వం పొందినోడు మహా విస్తరణ జరిగే స్థితి, మహా విస్ఫోటంగా మారే స్థితి, మహాశివుడిగా మొత్తం సృష్టి మొత్తం విస్ఫోటం చెందే స్థితి, మహాజ్ఞానాన్ని, ఆ మహాబ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోసే, సమస్త భ్రమల నుంచి బయటకు వచ్చే స్థితి.